వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవళిక అడ్డా. ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రీవియస్ వీడియోలో నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అదేంటి అని అంటే, ఇల్లు షిఫ్ట్ అవ్వాలి అనుకున్న ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇల్లు షిఫ్ట్ అవుతూ ఉంటాం, రెంట్ పర్పస్ కానీ లేదా ఓన్ ఇంటికి షిఫ్ట్ అవ్వడం కానీ, ఇలాంటి ప్రాసెసింగ్లో మనకి ఇల్లు సదరడము, సామాన్ షిఫ్టింగ్ చేయడం అనేది ఒక రిస్క్తో కూడిన విషయము. దానికి ఒక చిన్న సొల్యూషన్ ఉంది అనేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియోలో వచ్చేసి కొంచెం నేను మరీ డీటెయిల్గా కాకుండా మెయిన్ పాయింట్స్ అయితే చెప్తాను. అవేంటి అని అంటే, ఇలా ఇల్లు షిఫ్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు సామాను సదరాలి, షిఫ్ట్ చేయాలి, ఇదంతా మన వల్ల కాదు, మేము చేయలేము, ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేదు, మాకేం తెలియట్లేదు, షిఫ్ట్ చేయడానికి సామాన్ సదరడానికి అంత మనుషులు మా ఇంట్లో లేరు, అది ఎలా, లేకపోతే మాకంత టైం లేదు అని అనుకుంటే ఫ్యాకర్స్ అండ్ మూవర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది అనేసి నేనైతే చెప్పడం జరిగింది. సో మేము ఏ ఫ్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని సంప్రదించాము, ఎవరితో వర్క్ చేయించాము అనేది నేను ఆ వీడియోలో చెప్పాను. జిఎన్ఆర్ ఫ్యాకర్స్ అండ్ మూవర్స్ సంథింగ్ ఏదో ఉంది, జిఎన్ఆర్ ఏదో ఉంది. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ వీడియో చేసినప్పటికీ ఈ వీడియోకి మధ్యలో డిస్టెన్స్ చాలానే ఉంది. సో అందుకని నాకు అంత క్లియర్గా అయితే నేమ్ గుర్తుకులేదు. సో ఏదో ఉంటుంది, జిఎన్ఆర్ అనుకుంటా. సో వాళ్ళు మాకు ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు సామాను సదరడానికి, షిఫ్టింగ్ చేయడానికి వాళ్ళు వచ్చారనమాట. అయితే అంత బాగానే ఉంది. కాకపోతే చిన్న చిన్న డ్యామేజెస్ అయితే మాకైతే జరిగాయి. అంటే మొత్తం తప్పు వాళ్ళ మీదే అనడం కూడా కరెక్ట్ కాదు. మేము కూడా మాకున్న హడావిడిలో మేము చూసుకోలేదన్నమాట. చూసుకొని ఉంటే మేము అడిగే వాళ్ళము, మాకు కొంచెం మంచిగా ఉండేది. కాకపోతే మాకు ఆ టైంలో ఉన్న హడావిడికి అటు చూడాలి, ఇటు చూడాలి, ఇది అది అన్నీ మేమే అయ్యేసరికి 4 మెంబర్స్ ఉన్నాం మేము. ఆ 4 మెంబర్స్ ఒకరి బండి దగ్గర ఉంటే ఒకరి కిచెన్లో సామాన్ సదరడానికి, అంటే మొత్తం వాళ్ళే ఏం సదరరు, మనం చెప్తూ ఉండాలి, మనం చూపించాలి, మనం తీసివ్వాలి, అలా చేయాలన్నమాట. మన ఇంట్లో సామాన్ ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏవి ఇంపార్టెంట్, ఏవి సెన్సిటివ్ ఏంటి అనేది మనకు తెలుసు కదా, వాళ్ళకి తెలియదు కదా. సో మనం కూడా హెల్ప్ చేయాలి. ఇక మా సారు వాళ్ళకి పైన ఎలక్ట్రిక్వి, ఫ్యాన్, సంథింగ్, ఇంకా ఫ్రిడ్జ్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి పెద్ద పెద్దవి. అలాంటివి చెప్తూ ఉండడము, నేను ఇక అటు ఇటు ఇక అన్నీ చూడడం అనమాట. 4 మెంబర్స్ ఉంటే తల ఒక్కో పని చేస్తున్నాము. అయితే మాకు ఏం డ్యామేజ్ అయ్యింది అంటే, వాషింగ్ మిషన్ ఉంది. వాషింగ్ మిషన్ కొంచెం ఏదో ప్రాబ్లం అయితే వచ్చింది. ఇక డ్రెస్సింగ్ టేబుల్, అది లాక్ వేసేది హ్యాండిల్ ఉంటుంది కదా, అవి ఊడిపోయాయి. ఇంకా బీరువా ఉంటుంది కదా, అది కొంచెం కింద లెగ్స్ ఉంటాయి. ఆ లెగ్స్ అయితే ఇలా స్ట్రైట్గా ఉండాల్సిన లెగ్స్ ఇలా అయిపోయాయి. ఒకటే, అది కూడా ఇంకొకటి మంచిగా ఉంది, ఇంకొకటి సెకండ్ మాత్రం ఇలా ఉండేది, ఇలా అయిపోయింది కిందికి వచ్చేసరికి. అయితే మేము ఏం మిస్టేక్ చేసాము అంటే, నార్మల్గా ఈ ఫ్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు ఏం చేయాలి అని అంటే, ఇట్లాంటి ఇంపార్టెంట్ థింగ్స్కి ఈ ఫోమ్ కవర్, బబుల్ కవర్ ఇలాంటివి ఉంటాయి, వీటిని చుట్టి వాటికి ఎటువంటి డ్యామేజెస్ కాకుండా వాళ్ళు షిఫ్టింగ్ చేస్తారు. కాకపోతే మాకు కూడా తెలుసు ఆ విషయము, కానీ ఆ రోజు ఆ క్షణంలో మాకైతే అది గుర్తుకే లేదు. వాళ్ళు తీసుకెళ్తున్నారు, సరేలే తీసుకెళ్తున్నారు అనేసి మేము అలాగే వదిలేసాము. కానీ అరే, ఈ వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, డ్రెస్సింగ్ టేబుల్, బీరువా ఇలాంటి వాటికి ఇలా ఫోమ్ కవర్ ఫోల్డ్ చేసి నీట్గా తీసుకెళ్ళాలి కదా అనే చెప్పేవాళ్ళం అనమాట.
అది చెప్పేంత ఐడియా కూడా మాకు రాలేదు ఆ క్షణానికి. తర్వాత మొత్తం సామాను వెహికల్లో పెట్టి వెహికల్ మేము బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ బండిలో ఆ కవర్ చూసాం. అప్పుడు అనిపించింది, అరే కవర్ తీసుకొచ్చారు, వాళ్ళు చుట్టలేదు, అసలు ఏంటి ఇది అనేసి అనుకున్నాము. సరేలే వెహికల్లో అయితే నీట్గా సర్దేసి పెట్టారు, సరేలే చుట్టలేకపోతే చుట్టలేదు, మనకి ఐటమ్స్ సరిగ్గా ఉంటే చాలు అనుకొని ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళైతే పెట్టారు. పెట్టిన 2 days 3 daysకి మేము కొంచెం ఫ్రీ అయ్యాక చూస్తే డ్రెస్సింగ్ టేబుల్ హ్యాండిల్ అయితే పోయింది. అవి మొత్తం మూలలు ఉంటాయి కదా, అవన్నీ డ్రెస్సింగ్ టేబుల్ అంటే చెక్కతో చేసింది కదా, ఆ మూలలన్నీ విరిగిపోయాయి. ఇంకా వాషింగ్ మిషన్ అయితే వర్కే అవ్వట్లేదు. వాటర్ పైనుంచి పడుతుంటే కింద నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. వాటర్ సరిగ్గా ఇంకా అదేదో ఇష్యూ అయితే అయ్యింది వాషింగ్ మిషన్ది. ఇక బీరువా అంటారా అలా అయ్యింది. ఇక ఏం చేస్తాం తర్వాత ఇక మాది కూడా మిస్టేకే, మొత్తం వాళ్ళది అని చెప్పట్లేను, మాది కూడా ఉంది. మనకి తెలిసింది ఆ క్షణానికి గుర్తుకు రాలేదు, వాళ్ళతో అనలేదు, ఇంకేం చేస్తాం. అంతేకాకుండా మేము వాళ్ళు వచ్చేదాకా కూడా ఆగలేదు. అలా వాళ్ళు వచ్చాక మొత్తం చదువుతారు అని అంటే టైం ఎక్కువ అయ్యేది. అది కాక వాళ్ళు తెచ్చిన బాక్సెస్ 7 కాటన్ డబ్బాలు ఇగోండి, ఇంకా నా వెనకాల ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి. మేమంతా కూడా ఇల్లు చదవలేదు, మాకు ఇంకా టైం సెట్ అవ్వలేదు. కొన్ని అలాగే ఉన్నాయి. ఒక 2 boxes మాకైతే ఉంచారు. 7 boxes ఏమో తీసుకొచ్చారు, 7-8 boxes. అందులో క్లాతింగ్కి సంబంధించి ఒక 3 boxes అయిపోయాయి. ఇక కిచెన్వి ఒక 2 boxes అలా అంతే అయిపోయాయి. అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మేము ముందుగానే మాకు ఉన్న సంచులు ఉంటాయి కదా, బియ్యం సంచులు పెద్దవి, అలాంటి దాంట్లో మేము వాళ్ళు వచ్చే వరకు కొంచెం సదిరి పెట్టాం కాబట్టి వాళ్ళు తెచ్చిన బాక్సెస్లో కూడా ఇవి పెట్టేస్తే అప్పుడు సెట్ అయింది. వాళ్ళు వచ్చేదాకా చూస్తూ కూర్చున్నా కూడా మాకు ఇవన్నీ అలాగే మిగిలిపోయేవన్నమాట. సో ఇది కూడా ఒకటి చూసుకోవాలి. ప్లస్ అయితే మంచిగా మనకి రిస్క్ లేకుండా తీసుకొస్తారు. ఇంకా మైనస్లు అంటే ఇవే, మనం అడిగితేనే చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫోమ్ పేపర్, బబుల్ పేపర్ అవి చుట్టాలి డ్రెస్సింగ్ టేబుల్, అలాంటి వాటికి మేము అడగలేదు, వాళ్ళు చేయలేదు. అడిగితేనే చేస్తారా చెప్పండి, వాళ్ళ పని అది కదా, చేయాలి కదా, అదొకటి. ఇంకా ఇలాంటి బాక్సెస్ ఎక్కువ తీసుకురావాలి. ఫస్టే చెప్పాము, వాళ్ళు మాట్లాడేటప్పుడే చెప్తాము ఎక్కువ తీసుకురాలేదు. ఇంకా వాళ్ళనే నమ్ముకొని కూర్చుంటే అప్పటికప్పుడు మేము ఉరుకులాడేటోళ్ళం, అరే ఇది దీంట్లో పెట్టాలని. అలా మళ్ళీ 2 boxes ఉంచారు. ఆ బాక్సెస్ అయినా కొన్ని బాగోలేకుండానే ఉన్నాయి, ఆ బాగలేని 2 ఈడుంచి వెళ్ళారు అంతే. ఇక అలా ఇక మేము అడగలేదు. ఇంకా తర్వాత అరే అడిగి ఉంటే బాగుండేది, కానీ అడుగుదామంటే ఆ టైంకి గుర్తుకు లేకుండే, మాకు ఆ విషయం గుర్తుకు రాలేదు, అలా అయిపోయింది. సో మీరు కూడా ఎప్పుడన్నా ఇలా ఫ్యాకస్ అండ్ మూవర్స్కి కాంటాక్ట్ అయ్యేటప్పుడు అన్నీ క్లియర్గా చెక్ చేసుకోండి. నాకు జరిగిన మైనస్లు ఏంటో నేను ఈ వీడియోలో మీకు చెప్పాను. సో దీన్ని బట్టి మీరు కొంచెం ప్లాన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, వాళ్ళని కరెక్ట్గా అడగండి. మాకు జరిగిన డ్యామేజెస్ మీకు జరగకుండా ఉండాలని అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వాళ్ళని అడిగి మరీ చేయించుకోండి. ఎందుకంటే పైసలు కడుతున్నాం కదా, ఉత్తగానే ఏం కాదు, ఫ్రీగా వచ్చి చేయట్లేదు కదా. దానికి ఆ శ్రమానికి ఎంత అమౌంట్ పడుతుందో అంత అమౌంట్ 1 రూపీ తగ్గకుండా పే చేసినప్పుడు కరెక్ట్గా పని కూడా చేయాలి కదా. సో చేయలేదు, అందుకనేసి నేనైతే చెప్తున్నాను. మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో యూజ్ అయితే ఫ్యాకస్ అండ్ మూవర్స్ వాళ్ళని సంప్రదిస్తే ఇవి గుర్తుపెట్టుకొని ఉండండి అంతే. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.